మంచి పనులు చేయడానికి ఎలాంటి ముహూర్తాలు చూడక్కర్లేదు. బాలు అనే ఇదిగోరా ఎండి ఛాంబర్ కీస్. ఇది ల్యాప్టాప్. ఓకేనా? ఈ రోజు నుంచి నువ్వు మేనేజింగ్ డైరెక్టర్గా బాధ్యతలు తీసుకోబోతున్నావు. ఈ రోజు నుంచి నేను మేనేజింగ్ డైరెక్టర్ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నాను. ఈ క్షణం నుంచి రాణి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి నువ్వు సరికొత్త బాస్వి. ఇదిగోరా. థ్యాంక్ యూ అన్నయ్య. తన గుండె చాలా బలహీనంగా ఉంది, వెంటనే ఆపరేషన్ చేయాలి అని కూడా చెప్పారు. 5 లక్షల దాకా అవుతుందని చెప్పారమ్మా. నాన్నా, నిన్నెలా కాపాడుకోను? చిన్నప్పటి నుంచి అమ్మలేని నాకు నాన్నే అన్నీ తానై కళ్ళల్లో పెట్టుకుని అల్లారు ముద్దుగా పెంచాడు. కన్న కూతురిగా మా నాన్న కోసం ఇప్పటిదాకా నేనేం చేశాను? ఏదీ చేయలేదు. వదినా, ఆదిత్య, బాగున్నావా? నేను బాగానే ఉన్నాను కానీ నువ్వేంటి వదినా ఇలా నడుచుకుంటూ వెళ్తున్నావు? ఎక్కడి నుంచి వస్తున్నావు? ఏంటి వదినా ఏదో బాధపడుతున్నట్టున్నావు? ఆ కన్నీళ్ళేంటి? ఏం చెప్పమంటావు? మా నాన్నకి గుండె జబ్బంట. మీ నాన్నగారికి హార్ట్ ప్రాబ్లమా? ఎప్పటి నుంచి వదినా? 4 రోజుల నుంచట. ఆ మాట వినగానే నేను కంగారు పడుతూ మా నాన్న దగ్గరికి వెళ్ళాను. అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి, అందుకోసం 5 లక్షలు కావాలి. ఎలారా దేవుడా అనుకుంటూ నేను ఇప్పుడు ఎలా వస్తున్నాను, నువ్వు నాకెదురయ్యావు. వదినా, మీరేం టెన్షన్ పడకండి. మీ నాన్నగారికి ఏం కాదు. ఇదంతా అన్నయ్యకి చెప్తే క్షణాల్లో డబ్బు ఏర్పాటు చేస్తాడు. ఆదిత్య, మా నాన్నకి ఏదైనా జరిగితే నేను తట్టుకోలేనయ్యా. నేను ప్రాణాలతో ఉండను. వదినా, వెంటనే ఆపరేషన్ చేయిస్తే ఆయన తప్పకుండా కోలుకుంటారు. వదినా పదొదినా, నేను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. వదినా, నువ్వు ధైర్యంగా ఉండు. బాయ్. అదేంటి, లోపలికి రావా? సారీ వదినా, ఒకసారి గడప దాటాక
మీ ఇంట్లోకి నేను మళ్ళీ రాలేను. ఏమన్నా మా ఇల్లా? నువ్వు మేము వేరు వేరు అంటున్నావా? అనేగా ఆ రోజు ఆవిడ గారు నన్ను ఇంట్లోంచి బయటికి గెంటేలా చేసింది. ఆ క్షణంతోనే పుట్టి పెరిగిన ఇంట్లోనే నాకు చోటు లేకుండా పోయింది వదిన. ప్లీజ్ ఆదిత్య, నువ్వలా మాట్లాడొద్దు. జరిగిందేదో జరిగిపోయింది. నువ్వదంతా మర్చిపో. మళ్ళీ మనందరం సంతోషంగా ఉందాం. ఎవరెక్కడుండాలో అక్కడుంటేనే మంచిది. అయినా ఈ అయోధ్య నిలయంలో ఒక్క లక్ష్మణుడు లేకపోతేనే మీరందరూ కలిసే ఉన్నారు కదా, అది చాలదునా నాకు. లక్ష్మణుడు లేకపోతే రామాయణానికే నిండుతనం ఉండదు. నా మరిదివి నువ్వు లేకపోతే మన కుటుంబంలో ఆనందమే ఉండదు. వదిన, నా మీద అభిమానంతో ఎంతో మంచి మాటే చెప్పావు. నీకు చాలా థ్యాంక్స్ వదిన. నీ మరిదిగా నేను కూడా నీకో మాట చెప్తాను వదిన. ఆ శూర్పణఖ లాంటి శశిరేఖ వదిన్ని నువ్వు అస్సలు నమ్మొద్దు వదిన. ఆల్వేస్ బీ కేర్ఫుల్. వదిన, ఇంకొక మాట. మీ నాన్నగారిని హాస్పిటల్లో జాయిన్ చేయగానే నువ్వు నాకు వెంటనే ఫోన్ చేయ వదిన. అక్కడ నీకు సహాయం చేయడానికి నేను తప్పకుండా వస్తాను. అలాగే ఉంటాను వదిన. బాయ్. ఇన్నాళ్లుగా అన్నయ్య ఒక్కడే చూసుకునే బిజినెస్ని ఇక మీదట నేను ఒక్కడనే చూసుకుంటాను. శశి కూడా నాకు సపోర్ట్గా ఉంటుంది. అఫీషియల్గా అందుకు తగిన ఏర్పాట్లు మీరు చేయండి. ఎండి ఛాంబర్ కీస్. అమ్మా, అమ్మా, వద్దురా, నువ్వు నాతో ఏం మాట్లాడొద్దు. నువ్వు చేసిన పని నాకేం మాత్రం నచ్చలేదు. అమ్మా, అమ్మా, వాడు నా తమ్ముడు. బాలు నోరు తెరిచి అడిగితే నేనెలా కాదంటాను? వాడు అడిగినంత మాత్రాన నేను వద్దంటున్నా కూడా ఇచ్చేస్తావా? అమ్మా ప్లీజ్ అమ్మా, కోపం తెచ్చుకోకు. ఏ నాటికైనా ఇలా జరగాల్సిందే కదా. ఈ ఆస్తికి ఐశ్వర్యానికి బాలునే కదా మొట్టమొదటి వారసుడు. రాము, వద్దురా తండ్రి. ఇన్నేళ్ల తర్వాత నువ్వు మళ్ళీ నా కడుపున పుట్టలేదని గుర్తు చెయ్యకురా. ఈ తల్లి మనసు భరించలేదు. అమ్మా, నా చిన్నప్పుడు నేను మీకు రోడ్డు మీద ఒక అనాథగా కనిపించినప్పుడు, మనకి బోల్డ్ అంత డబ్బుంది, నువ్వు హాయిగా ఉండొచ్చు, మాతో వస్తావా అని అడిగితే నేనేం చెప్పానో గుర్తుందా? కన్నవాళ్ళు ఎవరో కూడా తెలియనోడికి చుట్టాలు కూడా ఉంటారా అయ్యా? నాకు కావాల్సింది గొప్ప జీవితం కాదండి. నా అనేవాళ్ళు, నన్ను బాగా చూసుకునేవాళ్ళు. అందుకని ఇప్పుడు కూడా నీకేం వద్దా? ఈ అమ్ముండగా నాకు ఆస్తి అధికారాలు ఎందుకమ్మా?
దైవము. తండ్రి, ఎందుకురా ఈ అమ్మ అంటే నీకు ఇంత ఇది? అమ్మెవరో తెలియని వాణ్ణి కదమ్మా, అందుకు. ఈ అమ్మ చేతి గోరుముద్దలు తిని పెరిగాను కదా, అందుకు. ఎన్నున్నా అమ్మకి సాటి రానే రావని నమ్ముతాను కదా, అందుకు. అప్పటికి ఇప్పటికీ నాకు అమ్ముందనే సంతోషం చాలమ్మా, ఇంకా నాకేమీ వద్దమ్మా. కంటేనే బిడ్డ అని, కడుపున పుట్టినవాడే కొడుకు అని. రామ రామ. నువ్వు బాధపడకమ్మా, ప్లీజ్. ఇవ్వడం అనేది నేను నీ దగ్గరే నేర్చుకున్నాను. అయినా అడిగింది ఎవరమ్మా? నా తమ్ముడే కదా. అందుకే సంతోషంగా అన్ని బాధ్యతల్ని బాలుకి అప్పగించేశాను. మరి మరి నువ్వు? ఈ అమ్మను వదిలిపెట్టి నేనెక్కడికి వెళ్తాను? ఇక్కడే ఉంటాను, నీ పెద్ద కొడుకుగానే. అన్ని విషయాల్లోనూ బాలుకి తోడుగా ఉంటాను, వాడికి అన్నయ్యగానే. అనవసరంగా నువ్వు బాధపడకు. రేపో మాపో జరగాల్సింది అది ఈరోజే జరిగింది, అంతే. వరవ్వా మై డియర్ హబ్బీ, ఇప్పుడు మిర్రర్లో చూసుకో. శశి, వెళ్ళేది ఆఫీస్కే కదా, ఇంత బిల్డప్ అవసరమా? ఖచ్చితంగా అవసరమే. బికాస్ ఫ్రమ్ టుడే యు ఆర్ ది బాస్. ఏది రాయల్గా ఒక లుక్ ఇవ్వు. ఏం ముద్దొస్తున్నావురా మగడా, నీకు నా దృష్టి తగిలేలా ఉంది. కమాన్, ఈ గెటప్ లో స్వీట్ మెమొరీగా ఒక సెల్ఫీ తీసుకుందాం. ఏంటి శశి, బాలు అంత టిప్ టాప్ గా రెడీ అయ్యాడు? మీరిద్దరూ ఏదైనా ఫంక్షన్కి వెళ్తున్నారా? నో సీతక్క, నేను బాలు మన ఆఫీస్కే వెళ్తున్నాం. ఆఫీస్కి అయితే ఇలా? ఓ, నువ్వు ఇంట్లో లేవు కదా సీత, అందుకే నీకు తెలియదు అనుకుంటా. ఈరోజు బావగారు రాణి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అధికారాలన్నిటినీ బాలు కప్పచెప్పబోతున్నారు. శశి,
నువ్వేమంటున్నావో నాకు అర్థం కావట్లేదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది సీత? నిన్నటిదాకా బావగారే అందరికీ బాస్. ఈ రోజు నుంచి బావగారి ప్లేస్ బాలుది. అంటే మా ఆయనే మన కంపెనీలకి మేనేజింగ్ డైరెక్టర్. ది వన్ అండ్ ఓన్లీ బాస్. ఏంటో బావగారు ఇంత తొందరగా బాలుకి అన్ని పవర్స్ ఇచ్చి ఈరోజే ఎండి చైర్లో కూర్చోబెడతారని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా బాలు. అవునవును, చార్జ్ తీసుకోవడానికి వెళ్తున్నాను కదా, అందుకే ఈ గెటప్. అర్థమైంది కదా సీత? ఆ రోజు నువ్వు నీకు ఏం కావాలన్నా ఇస్తానని నాతో చెప్పావు. ఈరోజు నేను కూడా హ్యాపీగా నీకు భరోసా ఇస్తున్నాను. ఇక మీద నీకు ఏం కావాలన్నా నన్నే అడుగు, మొహమాట పడకుండా. ఐల్ గివ్ యూ నో. ఓకే బాలు. స్మైల్. Nice pics. See? ఏదో ఒక రోజు ఇలాంటి పరిస్థితి రాక తప్పదని నాకు ముందే తెలుసు. అందుకే అన్నిటికీ నేను సిద్ధంగానే ఉన్నాను. ఈరోజు ఆఫీస్కి వెళ్ళి నా తమ్ముడు బాలుని అందరికీ ఇంట్రడ్యూస్ చేయాలి. బాధ్యతలన్నీ పూర్తిగా అప్పగించాలి. ఏమండి, ఏంటండి శశి ఏదేదో మాట్లాడుతోంది? ఈ రోజు నుంచి అన్ని అధికారాలు ఆదిత్యకే అంటోంది. ఇక మీదట నేను కూడా ఏం కావాలన్నా తనని అడగాలంటోంది. నిజమేనా? నిజమే సీత. ఈరోజు నుంచి కంపెనీ బాధ్యతలన్నీ బాలు చూసుకుంటాడు. ఇన్నాళ్ళగా నేను ఎదురు చూస్తుంది కూడా ఈ రోజు కోసమే. మీరేమంటున్నారండి? అవును, ఈ ఆస్తికి ఐశ్వర్యానికి బాలునే కదా మొట్టమొదటి వారసుడు. మరి మీరేంటి? ఇన్నేళ్లగా ఈ పూల తోటని సాగు చేస్తున్న తోటమాలిని. ఈ ఇంటికి పెంపుడు కొడుకుని మాత్రమే, వారసుని కానే కాదు. ఆ సంగతి నాకు తెలుసు, నీకు తెలుసు. అంటే ఇన్నేళ్లుగా మీరు కష్టపడ్డ తర్వాత వారసత్వం పేరుతో అధికారం చేతులు మారుతుందన్నమాట. సీత, ఇలా జరుగుతున్నందుకు నువ్వు బాధపడుతున్నావా? లేదండి, బాధపడ్డం లేదు. మీలాంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి నా భర్త అయినందుకు సంతోషంగానూ గర్వంగానూ ఫీల్ అవుతున్నాను. సీత, అవునండి, ఆనాడు శ్రీరామచంద్రుడు తన తమ్ముడు భరతుడికే పట్టాభిషేకాన్ని జరిపించమన్నట్లు, అలాగే ఇప్పుడు కూడా ఇన్నేళ్లుగా మీ చేతుల్లోనే ఉన్న ఆస్తిని, అధికారాన్ని మీ తమ్ముడు బాలు అడగ్గానే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నీది నువ్వే తీసుకోరా అన్నట్టు చిరునవ్వుతో ఇచ్చేయడానికి మీరు సిద్ధపడ్డారు. మరి ఆ రాముడు ఆదర్శ పురుషుడైతే నా రాముడు మాత్రం ఏం తక్కువండి? సీత, నన్ను క్షమించు. నీతో ఒక్క మాట కూడా చెప్పకుండానే ఇంత పెద్ద నిర్ణయాన్ని తీసుకున్నాను. వద్దండి, మీరెప్పుడూ అలా అనొద్దు. ఆ రాముడి నిర్ణయమే సీతమ్మ నిర్ణయం కూడా. అందుకే రాజ్యాన్ని వదిలిపెట్టి నార చీరలు కట్టి
భర్త అడుగు జాడల్లోనే అడవికి వెళ్ళింది. ఇప్పుడు నేను కూడా మీరేం చేసినా, ఎలాంటి పరిస్థితి ఎదురైనా మీకు తోడుగా, మీకు నీడగా మీ వెంటే ఉంటాను. అగ్ని సాక్షిగా మీరు నా మెడలో కట్టిన ఈ పవిత్రమైన మాంగల్యం మీద ఒట్టేసి చెప్తున్నానండి, మీరే నా దైవం. మీ మాటే నాకు వేదం. మీరే నా ప్రపంచం. సీత, నీలాంటి మంచి మనసున్న అమ్మాయిని నాకు భారీగా ఇచ్చినందుకు మీ నాన్నగారికి నేను ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పుకున్నా తప్పులేదు. ఇంట్లో పరిస్థితులు ఇలా ఉన్నప్పుడు నేను మా నాన్న గుండె జబ్బు గురించి చెప్పడం కరెక్ట్ కానే కాదు. అరే రే 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 బాలు, యూ కెన్ డూ ఇట్ మ్యాన్. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. థ్యాంక్స్ అన్నయ్య. అన్నట్టు బాబుగారు, చెప్పడం మర్చిపోయాను. మీరు ముందుగా మన బ్యాంక్కి వెళ్ళి మీ పేరు మీద ఉన్న చెక్ పవర్ని బాలు పేరు మీదకి మార్పించి డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చేయండి.